నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. నిన్న అంబటి రాంబాబు గారి మీద దౌర్జన్యం చేశారు. ఆయన మాట్లాడడంలో దౌర్జన్యాలు దుర్మార్గాలు ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం బయటకు తీసి వాళ్ళు ఒక లిస్టు రాసుకున్నారు, ఎవరిని అరెస్ట్ చేయాలి ఏమని. ఏదో ఒక సాకు దొరికితే చాలు వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంట్లో సామాన్లతో కూడా ధ్వంసం చేస్తారు. పోలీసుల అండదండలతో ఇవన్నీ చేయడం చాలా అన్యాయము. సామాన్యులు బతకడం కష్టం. ఒక మంత్రిగా ఉండి ఒక పార్టీ కాపు నేతగా ఉండి ఆయనకి ఇంతటి ఘోరంగా అవమానంగా చేసి హత్యా ప్రయత్నం చేశారంటే మామూలుగా వాళ్ళ గతి ఎలా ఉందో మనం అర్థం చేసుకోగలము. మన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఈ అబ్బదాని నాయన మీ జేనాయన మీ జాగిరానే ఆయన దుర్భాషలు అన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్ని అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయం పాటించండి అన్నారు. అధికారంలో ఉన్నా కూడా ఎవరే కానీ ఎంతమంది కామెంట్ చేసినా సర్దుకోపోయినారు. ఇప్పుడు ఏదో పొరపాటు అయిందని కూడా అంబటి రాంబాబు గారు చెప్పినారు, పొరపాటుగా అనాల్సి వచ్చిందని. దాన్ని కూడా చూసుకోకుండా అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి హరాస్ చేయాలనేది ఒకే ఒక కాన్సెప్ట్. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అంబటి రాంబాబు గారిని వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాము. ఈ ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము వాళ్ళు చేసే ప్రతిపక్షం ఉండేదే అందుకు, ప్రభుత్వం చేసేది వాటిని ప్రశ్నించడానికి. ప్రశ్నిస్తే మీరు అరెస్ట్ చేస్తామంటే చాలా అన్యాయంగా ఉంది. మేము ఆయన మరొకసారి మీరందరూ ఆయన విడుదల చేయాలని కోరుకుంటున్నాం.